హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కాకరకాయ ఫ్రై టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే కాకరకాయ అనగానే చాలామంది ఇష్టపడరు. కానీ నాకైతే వెజిటేబుల్స్‌లో కాకరకాయ ఫ్రై ఫేవరెట్ అండి. సో, మీకు చేదుగా ఉంటుంది అని ఇష్టపడరు. కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చేదు లేకుండా ఉంటుంది. అస్సలు చేదు లేకుండా అయితే కాకరకాయ ఉండదండి. లైట్‌గా ఉంటుందనమాట. సో, ఫస్ట్ అయితే కాకరకాయ చేదు లేకుండా ఉండాలి అంటే దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ ఏసుకొని చక్కగా క్లీన్ చేసేసుకోండి. తర్వాత పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో, మనం ఇక్కడ ఆల్రెడీ క్లీన్ చేసేటప్పుడు కాకరకాయలో సాల్ట్ ఏసి క్లీన్ చేసుకుంటున్నాం కాబట్టి, సో, సాల్ట్ అనేది చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో, కాకరకాయలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అయితే ఈ ప్రాసెస్ నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. అంటే మా అమ్మమ్మ లాస్ట్‌లో ఒక స్పెషల్ ఇంగ్రీడియెంట్ యాడ్ చేస్తారు. నాకు తెలిసి అందరికీ తెలిసే ఉండొచ్చు. ఏంటంటే ఆనియన్ అండి. ఆనియన్ యాడ్ చేస్తారనమాట. సో, ఇట్లా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక ఆనియన్‌ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలనమాట. ఆనియన్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో వెల్లుల్లి కారం అనేది యాడ్ చేసుకోవాలనమాట. సో, నేనైతే ఈ ప్రాసెస్ మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. సో, మీరు ఇలానే ట్రై చేస్తారా? సో, కాకరకాయ ఫ్రై చాలా టైప్స్ ఉంటాయండి. గుత్తి కాకరకాయ ఫ్రై, డీప్ ఫ్రై ఆల్రెడీ మన ఛానల్‌లో డీప్ ఫ్రై అప్‌లోడ్ చేసున్నాను. సో, ఈ ఈ ప్రాసెస్ కూడా ట్రై చేసి చూడండి, బావుంటుంది. సో, చక్కగా ఇప్పుడు వెల్లుల్లి కారం ఏసుకొని కాకరకాయ ఫ్రైని బాగా ఫ్రై చేసుకోవాలనమాట. అయితే ఈ కాకరకాయ ఫ్రై మనకి సైడ్ డిష్‌గా బావుంటుందండి. పప్పుచారులోకి చాలా బావుంటుంది. లేకపోతే వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా, కొంచెం నెయ్యి వేసుకొని తినండి ఇంకా బావుంటుంది. ఏంటి కాకరకాయ ఫ్రైలో నెయ్యి అనుకుంటున్నారా? ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ ఫ్లేవర్ చాలా బావుంటుంది. సో, ఇక్కడ చక్కగా కారం గూడా ఫ్రై అయిపోయిందండి. తర్వాత ఫైనల్‌గా నేను కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను.